Hi, this is Dr. KP Reddy. Stay with you. పశ్చిమాసియాలో ప్రాపంచీకరణ శిథిలమవుతున్నటువంటి రోజులు జరుగుతున్నాయి. అమెరికా ట్రంప్ తీసుకుంటున్నటువంటి అసంబద్ధమైనటువంటి ఈ యొక్క యుద్ధ పోకడలు అనేకమైనటువంటి ఆర్థిక వ్యవస్థను శిథిలం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు పశ్చిమాసియా రావడం జరుగుతుంది. దీనిని మనమందరం కూడా ముక్తఖండంతో వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నాం. అమెరికా ఇరాన్ యుద్ధం యొక్క ఓ చక్కటి పరిశీలన ఇప్పుడు మనం చూద్దాం. ఇరాన్పై లెక్కలేనితనంతో అమెరికా అధ్యక్షులు ట్రంప్ మొదలుపెట్టినటువంటి ఈ అసంబద్ధమైనటువంటి యుద్ధం ఆయన చేయి దాటిపోయింది. ట్రంప్ ప్రభుత్వ సామ్రాజ్యవాద పర్యావసానంగా నష్టాన్ని చవిచూస్తున్న ఓ భారత యువకునిగా, ఓ భారతీయునిగా నేను యొక్క పరాజయాన్ని పైశాచికంగా ఆనందిస్తున్నాను. ఎందుకంటే ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క అసంబద్ధమైనటువంటి యుద్ధం అసంకల్పితమైనటువంటిదిగా నేను భావిస్తున్నాను. అందున ముఖ్యంగా ఇరాన్పై సైనిక చర్య మన ఆర్థిక వ్యవస్థకు వినాశక పరిణామాలను కలుగజేస్తాయి అన్నది నిజం. మన ఇంధన భద్రతకు ముప్పు తెస్తుంది. మన భౌగోళిక రాజకీయ సమీకరణలను తారుమారు చేస్తుంది. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నటువంటి దాదాపు 1,00,00,000 మంది భారతీయులు వారు ఏమాత్రం ఆశించని యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. భారతదేశపు ముడి చమురు దిగుమతులలో దాదాపు 40% హార్మోస్ జలసంధి ద్వారానే వస్తాయి. ఆ సముద్ర మార్గం ఇప్పుడు పూర్తిగా ఇరాన్ చేతిలో ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే తాము విధిస్తున్నటువంటి చెప్పిన అపరాధ సుంకాన్ని మాఫీ చేస్తామన్నట్లు అమెరికా చెప్పుకొచ్చింది. నిజానికి శ్వేతసౌధం చెప్పినట్లుగా మనం రష్యా నుంచి చమురు కొనుగోలును ఎన్నడూ ఆపలేదు. అమెరికా రాయితీ అధిక చమురు ధరల నుంచి మనకేమీ రక్షణ కల్పించలేదు. ముఖ్యంగా ఈ యుద్ధం పెట్టుబడిదారులకు రక్షణ కరువైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది పైకి ప్రాపంచికీకరణ పర్యవసానంగా కనిపిస్తుండవచ్చు, కానీ వాస్తవానికి ఈ యుద్ధం ప్రపంచీకరణ వ్యతిరేకమైంది. ట్రంప్ పాలన ప్రపంచీకరణకు చెందినటువంటి మూల సూత్రాన్ని ధ్వంసం చేసింది. ప్రపంచీకరణ అంటే కేవలం పరస్పరం ఆధారపడమే కాదు, ఏకీకరణ చెందటం కూడా. దుబాయ్, అబుదాబి రోజు డ్రోన్లు, క్షిపణుల దాడులకు లోనవుతున్నాయి. ప్రపంచీకరణ యుగంలో పెత్తందారి దేశాల పెనుగాలుల నుంచి పెట్టుబడిదారీ ఒయాసిస్సులో రక్షణ ఉంటుందనే ఆలోచనను ట్రంప్ యుద్ధం పటాపంచలు చేస్తుంది. ట్రంప్ అచ్చం ఒక నిర్దాక్షిణ్య సామ్రాజ్యవాదిగానే ప్రవర్తిస్తున్నాడు. అమెరికా అణు జలాంతర్గామి ఒకటి అంతర్జాతీయ జలాలలో ఇరానియన్ యుద్ధం నౌకను ముంచేసింది. మిలన్ నౌకాదళ విన్యాసాలలో అది భారతదేశానికి అతిథిగా వ్యవహరించినటువంటి 2 వారాలకే ఆ దుర్ఘటన చేసుకుంటుంది. మరి ఇలాంటి అపద్రువులను అమెరికా మనకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఏదో ఒక రకంగా నష్టం వాటిల్లిపై చేస్తూనే ఉంది. మనం మ్యాన్ పవర్‌గా వెళ్ళి అనేక మంది సైంటిస్టులు, అదేవిధంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అక్కడ వర్క్ చేసుకుంటుంటే, వారిపైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టి, మనకు, మన దేశానికి, మన దేశ పౌరులకు, మన దేశ ఆర్థిక వ్యవస్థ పైన మొట్టమొదటి నుంచి నేటి వరకు దెబ్బ కొడుతూనే ఉంది అమెరికా ప్రభుత్వాలు. రేపు మన పొరుగు దేశమైనటువంటి చైనా కూడా తన స్వీయ సైనిక చర్యకు తన నౌకను ఇలాగే హిందూ మహాసముద్రంలోకి పంపించవచ్చు. మన దేశం పైన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చైనా కూడా దాడి చేస్తూనే ఉంది మొట్టమొదటి నుంచి. భారతదేశానికి అమెరికా నుంచి, చైనా నుండి, అదేవిధంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి మొట్టమొదటి నుంచి మనకు ముప్పు వాటిల్లుతూనే ఉంది. ఉన్న సమాచారం మేరకు ఆ తర్వాత భారతదేశం నుంచి కొంత మేల్కొంటున్నప్పటికీ భారతదేశానికి ఎప్పుడు దెబ్బ తగులుతూనే ఉంది. ఈ యొక్క ఇతర దేశాల వల్ల ఈ యొక్క అసంబద్ధమైనటువంటి యుద్ధాలు. మొన్న మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత గగనతలం రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. కానీ ఆ సమరం 4 రోజులకు బదులు 4 వారాల పాటు సాగి ఉంటే పరిస్థితి ఊహించండి. ఉగ్రవాదులు లేక పోషకుల చేతుల్లో డ్రోన్లు ఉండి ఉంటే
స్వల్పకాలిక భద్రతా సవాళ్ల నుంచి రక్షణకైనా లేదా దీర్ఘకాలిక రక్షణకైనా భారతదేశ సైనిక శక్తిని బలోపేతం చేసుకొని తీరాల్సిందే. ఆ దిశగా సాగించే దీర్ఘకాలిక పయనానికి మన ప్రజాస్వామ్యం, వైవిధ్యం, బహుళత్వం, రాజ్యాంగ విలువలకు మనం ఇచ్చే ప్రాధాన్యం కరదీపికలాగా పనిచేయాలి. ట్రంప్ గద్దె దిగే తర్వాత కూడా ప్రపంచంలో మరెవరైనా ఇదే రీతిలో వ్యవహరించవచ్చు. మన మార్కెట్లు, సైనిక శక్తే మనకు శ్రీరామ రక్షగా నిలిచినటువంటి పరిస్థితిని మనం గమనించాలి. భారతీయులు, అదేవిధంగా భారతీయ నాయకులు, భారతీయుల యొక్క ఆర్థిక వ్యవస్థ. అమెరికా అధ్యక్షుల్లో బాధ్యతారహితమైనటువంటి యుద్ధాలను ప్రారంభించింది ట్రంప్ ఒక్కరే కాదు. దాదాపుగా 1960ల నుండి ఇదే కథ నడుస్తోంది. క్యూబాలో కెన్నడీ వేలు పెట్టటం నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో పరాభవం వరకు వివిధ దేశాల్లో పాలనా వ్యవస్థను మార్చటానికి అమెరికా చేసే ప్రయత్నాలు విఫలమవుతూనే ఉన్నాయి. వారు ఏ పాలనా వ్యవస్థను కూలదోస్తామని చెబుతున్నారో, ఆ పాలనా వ్యవస్థ నుంచే రాక్షసకరమైనటువంటి వ్యవస్థ పుట్టుకొస్తున్నాయి. ఇరాక్‌లో ఐసిస్ లేదా ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ పురాగణ మనం కన్నా ఇంతకంటే గొప్ప నిదర్శనం లేదు. వాళ్ళు చేసేటువంటి అమెరికా చేసేటువంటి ఈ యొక్క అసంబద్ధమైనటువంటి ప్రణాళిక వల్ల అంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఉన్నటువంటి అనేక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. మరి ఎందుకు ట్రంప్ గారు లేదా అమెరికా ఇలా దుశ్చర్యలకు పాలవుతుంది? అయితే అమెరికాలో గత ప్రభుత్వాలకు ఇప్పుడున్నటువంటి ట్రంప్ ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. అదేంటంటే దౌత్యానికి సంబంధించిన మొత్తం రీతి, రివాజులను పక్కన పెట్టేసిన మొట్టమొదటి ప్రభుత్వంగా ట్రంప్ ప్రభుత్వాన్ని అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ గార్నీ దావోస్‌లో చేసినటువంటి ప్రసంగం గుర్తుకొస్తుంది. దౌత్యపరమైనటువంటివి పరిభాష చక్కెర పూతగా మారిందని, దౌత్యపరమైనటువంటి చర్యలు కనబడటం లేదని ఆయన అది నిజమే కావచ్చు కానీ, కనీసం దానివల్ల కలిసి కూర్చొని మాట్లాడుకునేందుకు ఒక ఉమ్మడి భాష అంటూ ఉంటుంది. పాటించవలసినటువంటి మానవ మర్యాదలు ఉంటాయి. ముఖ్యంగా ప్రత్యర్థి దేశాన్ని బలహీనపరిచేందుకు సాగే రణతంత్రంలో అవి సహాయపడతాయి. ఇది ఇరానియన్ పాలనా వ్యవస్థకో లేదా మరే ఇతర నిరంకుశ ప్రభుత్వానికో చేస్తున్న సంగ్రహ హెచ్చరిక కాదు. నియంతృత్వాలకు లేదా మతపరమైనటువంటి ఛాందసవాద పాలకులకు లేదా నియాండర్తల్ వ్యవస్థలకు గుణపాఠం నేర్పేందుకు చేసే యుద్ధాలకు ఒక అంతిమ లక్ష్యం అంటూ ఉండాలి. సాధారణ ప్రజానీకంపై విరుచుకుపడటం వల్ల ప్రయోజనం ఉండదు. ఒక వ్యక్తి చపలచిత్త ధోరణులు, హద్దులేనితనానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యం అయితే తప్ప ఒక వ్యక్తి చపలచిత్త ధోరణులు, హద్దులేనితనానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యమైతే తప్ప ఫలితముండదు. లేదంటే ప్రపంచీకరణ చిన్నాభిన్నమవుతుంది. ఏ దేశానికి ఆ దేశం చిన్నాభిన్నమై అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితి మనం రాబోయేటువంటి రోజుల్లో చూడొచ్చు. సుపరిపాలన, ప్రపంచీకీకరణ అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విదేశీ విధానం, అలీన విధానం అనేటువంటి అదేవిధంగా యుద్ధ విధానం అనేటువంటిది ఉండాలి తప్ప, బలవంతంగా ఎవరిపైనంటే వారిపైన యుద్ధం ప్రకటించి తమ ఆధిపత్యాన్ని సాగించుకోవటం కాదు అలీన విధానం. ఇటీవల ట్రంప్ పైన ఎంత వ్యతిరేకత ఉంది అంటే, జోసెఫ్ కెంట్ అనేటువంటి డైరెక్టర్, నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్‌గా ఉన్నటువంటి జోసెఫ్ కెంట్ రిజైన్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎంత దారుణంగా ఈ యొక్క ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయో మనం గమనించవచ్చు.